తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని పరీక్షల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు సంబంధించినటువంటి లిస్టులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చాలామంది అభ్యర్థులు ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి, రాబోయేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లలో మేము ఏం సిద్ధం చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు టీఎస్పీఎస్సీ ఏ సర్టిఫికేట్లు మ్యాండేటరీగా చూస్తుంది. టీఎస్పీఎస్సీ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ లిస్టు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి అటెస్టేషన్ ఫామ్, వాళ్ళు ఇచ్చినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ముఖ్య గమనిక, ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్ కోడ్ ముందు ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్లో ఎంఆర్ఓ అధికారులందరూ కూడా, మండల రెవెన్యూ ఆఫీస్ అధికారులు అందరూ కూడా బిజీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సర్టిఫికెట్లన్నీ ముందస్తుగానే తీసుకొని పెట్టుకోవడం ఉత్తమం అండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకునేటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమీ లేయర్ లాంటి సర్టిఫికెట్లు ఏమున్నా కూడా, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ లాంటివి ఏమున్నా కూడా ఇప్పుడే తీసుకొని పెట్టుకోరు. ఫిబ్రవరి చివరి వారంలో, ఇది 3rd వీక్ నడుస్తూ ఉన్నదిగా, చివరి వారం వరకు మనకు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ షెడ్యూల్ వస్తే ఎంఆర్ఓలు అండ్ డీటీలు, డిప్యూటీ తహసీల్దార్లు, వీళ్ళంతా ఎలక్షన్కు సంబంధించినటువంటి సెంటర్ల నిర్వహణలో భాగస్వాములు అవుతారు కాబట్టి అందుబాటులో ఉండరు. సో వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది, వీళ్ళకు ఆఫీసులలో అందుబాటులో ఉండరు. కాబట్టి ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఏ సర్టిఫికెట్లు అవసరం, ఏ నోటిఫికేషన్లో ఏమేమి అడుగుతారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనకు టీఎస్పీఎస్సీ రీసెంట్గా ఇచ్చినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో సర్టిఫికెట్లు ఏమేమి కావాలని చెప్పేసి అయితే ఇచ్చింది. దాదాపుగా ఇవే సర్టిఫికెట్లు ప్రతి దానికి అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 99.99% ఇవే సర్టిఫికెట్లు అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అవేంటేంటి అనేది మనకు మొత్తం 12 రకాలైనటువంటివి సీరియల్ నెంబర్ వారిగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని పరీక్షలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 4 మొదలుకొని, ఇప్పుడు గ్రూప్ 4 లిస్ట్ వచ్చింది కదా, గ్రూప్ 4 నుంచి మొదలుకొని మిగతా అన్నీ కూడా గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ ఇంకా రాబోయేటువంటి జేఏలు, ఇలాంటివన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏది అవసరం ఉన్నా కూడా ఈ సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుంది. ఇందులో ముందుగా 1వ నంబర్లో మనకి ఇచ్చింది ఏంటంటే చెక్ లిస్ట్ ఇచ్చిండు. ఈ చెక్ లిస్ట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ అని ఇచ్చిండు. సో కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక సెట్ ఈ చెక్ లిస్ట్ని ఇవ్వమన్నాడు. ఈ చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా ఉండేటువంటి చెక్ లిస్ట్ని ఫిల్ చేయాలి. ఈ చెక్ లిస్ట్ని ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి మన ఛానల్లో వీడియో ఉన్నది, చూడొచ్చు. ఇంతకుముందు గురుకులాకు సంబంధించినటువంటి దాంట్లో అడిగింది ఇదే చెక్ లిస్టు. సో ఇందులో టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, రెఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ వెరిఫికేషన్, ఇవన్నీ ఇక్కడ మీ ఫోటో అతికించాల్సి ఉంటుంది. సో ఇలా మీ ఈ చెక్ లిస్ట్ అనేది నింపాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ మొత్తం 4 పేజీలు ఉంటుందండి. సో లాస్ట్లో డిక్లరేషన్ ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ నింపాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ తర్వాత మీరు ఏ ఉద్యోగానికైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ ఉద్యోగం యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ను మనము ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని కమిషన్ వెబ్సైట్ నుంచి వాళ్ళకు ప్రింటెడ్ లాగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మరి నాకు అప్లికేషన్ ఫామ్ లేదు, నేను ఎప్పుడో అప్లై చేసుకున్నా, ఇప్పుడు మిస్ అయింది అని కొంతమంది డౌట్ పడవచ్చు. దాంతోపాటు హాల్ టికెట్ అయితే చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాతనే పోగొట్టుకుంటారు. సో ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 2ది 3ది సబ్మిటెడ్ అప్లికేషన్ అండ్ హాల్ టికెట్, ఇవి 2 కూడా కమిషన్ వెబ్సైట్ నుంచి, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వస్తే మనకు లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది చూసారా, ఇక్కడ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి, నో యువర్ హాల్ టికెట్ నెంబర్, డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ పై నుంచి క్లిక్ చేసి మనం మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ సెలక్షన్కి సంబంధించి, అంటే మీరు ఏ నోటిఫికేషన్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 19 గ్రూప్ 4కి సంబంధించిందని కావాలనుకున్నాం అనుకోండి, గ్రూప్ 4 సెలెక్ట్ చేసుకొని మీ టీఎస్పీఎస్సీ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా అనగానే మీ గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలంటే నో యువర్ హాల్ టికెట్ అని ఉన్నది కదా లెఫ్ట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయగానే ఏ నోటిఫికేషన్ యొక్క హాల్ టికెట్ కావాలి మీకు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా గ్రూప్ 4కి సంబంధించింది కావాలనుకోండి, మీరు గ్రూప్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. మీ టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డాటా అనగానే మీ హాల్ టికెట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీ హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి పొందొచ్చు. ఇంకా మీకు అసలు టీఎస్పీఎస్సీ ఐడియా గుర్తులేదు నాది
ఎట్లా అంటే నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ కానీ లేదంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ క్యాండిడేట్ నేమ్ ద్వారా కానీ మీరు సెర్చ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయగానే మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పొందొచ్చు. ఏది లాస్ అయినా ఏది మీ దగ్గర లేకపోయినా మీ మొబైల్ నెంబరు లేదా క్యాండిడేట్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి కాబట్టి మీ ఆధార్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఇవన్నీ తెలుసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ ఐడి వస్తుంది, ఐడి ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నో డౌట్ ఇక్కడ ఈ 3 అయిపోయినాయి. ఈ 3 తర్వాత 4వది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అడుగుతాడండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో చదువుకున్నటువంటి వాళ్ళకు ఎస్ఎస్సి మేమో అవసరం. చదువుకుంటే జాబులు కొడతామని అంటారు కదా, నేను అనేది ఎస్ఎస్సి చదువుకున్నటువంటి వాళ్ళకు. ఎస్ఎస్సి చదువుకుంటే ఎస్ఎస్సి మేమో, ఒకవేళ ఎస్ఎస్సి చదవకుండా కొంతమంది డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేసి ఓపెన్ ఇంటరు డిగ్రీ చేసి ఉద్యోగాల వైపు వెళ్తారు, ఓపెన్ డిగ్రీ చేసి డిస్టెన్స్ డిగ్రీ ద్వారా వెళ్తారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రమే. ఇక ఎస్ఎస్సి మేమో ఉంటే మీరు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి మేమోనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా ఉపయోగించుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద మీ ఎస్ఎస్సి మేమో ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి లేని వాళ్ళు మాత్రమే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ ద్వారా వెళ్ళేవాళ్ళు, అంటే 10th లేకుండా 10th ఉండి ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ చేసినా కూడా 10th మేమో సరిపోతుంది. జాగ్రత్తగా ఎవ్రీ వర్డ్ జాగ్రత్తగా వినండి. ఇక స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు, ఇక్కడ 5వది స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు. ఇక్కడ మనకు జీవో నంబర్ 124 ప్రకారం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివినటువంటి దాంట్లో వరుసగా 4 సంవత్సరాలు చదివినటువంటి జిల్లా లోకల్ జిల్లా అవుతుంది కాబట్టి 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు అనేది అవసరం. ఒకవేళ మీరు స్టడీ సర్టిఫికేట్లు లేకపోతే అక్కడ రెసిడెన్సీ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అనేది అడుగుతాడు. సో లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ చేశాను, మన వీడియోలలో ఉంటాయి చూడొచ్చు. మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని సర్టిఫికేట్లు కావాలి. ఒకవేళ లేకపోతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఇక్కడ ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే 4, 5, 6, 7 ఈ 4 కనుక ఒక జిల్లాలో ఉంటే ఇక మీకు 1, 2, 3 అవసరం లేదండి. జాగ్రత్తగా వినండి. 1 నుంచి 7వ తరగతి వరకు అవసరం ఉన్నా కూడా 4, 5, 6, 7 ఒక జిల్లా అయ్యి ఉంటే ఆ జిల్లా నుంచి మీకు సర్టిఫికేట్లు ఉంటే 1st, 2nd, 3rd అవసరం లేదు. ఒకవేళ 4th, 5th, 6th, 7th ఉన్నాయి కానీ 4, 5 ఒక జిల్లాలో 6, 7 ఒక జిల్లాలో ఉన్నదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 1, 2, 3rd అవసరమే. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటిది ఎట్లా చూస్తారనేది మన వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఏమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను యాప్ ఓపెన్ చేసి కాల్ మీ ఫర్ యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆన్లైన్లో ఉన్నారో లేదో తెలుస్తుంది. హాలిడేస్ అయితే 24 hours అందుబాటులోనే ఉంటా. వర్కింగ్ డేస్లలోనైతే స్కూల్ అవర్స్లలో కాకుండా మిగతా టైంలో అందుబాటులో ఉంటా. కాల్ మీ ఫర్ అనే యాప్ ద్వారా మీరు నాతో కాల్ చేసి మాట్లాడవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఇక 6వది చూసినట్లయితే ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్. చాలామంది అడుగుతూ ఉన్నారు కాన్వకేషన్ ఖచ్చితంగా అవసరమా. మొన్న గురుకుల దాంట్లో కాన్వకేషన్ అని అడిగిండు, ఖచ్చితంగా అవసరమా అని అడిగారు. ఇప్పటికీ నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు మీకు చెప్పిన సర్టిఫికెట్లలో కాన్వకేషన్ అనేది తప్పనిసరి కాదు, అది ఆప్షన్ మాత్రమే అని. ఇక్కడ కూడా ఇచ్చిండు ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి మీ గ్రాడ్యుయేషన్ సంబంధించింది అయినా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అయినా సరే, ఏ ఉద్యోగాలకైనా నాకు తెలిసి డిగ్రీదే ఉంటుంది ఎక్కువ. సో మీరు డిగ్రీతోటే అప్లై చేసుకుంటారు కాబట్టి డిగ్రీ కాన్వకేషన్ అనేది తప్పనిసరి కాదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే బాగా మంది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ప్రొవిజనల్ మార్క్స్ మేమో ఏదైతే ఉందో అది ఉంటే సరిపోతుంది డిగ్రీకి సంబంధించి. ఇక 7th చూడండి, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అండి. సో దీనికోసమే నేను అన్నది ఇప్పటిదాకా ఎంఆర్ఓలు మీకు బిజీ అవుతారు కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తే ముందస్తుగా తీసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకు సరిపోతుంది. కులం అనేది మారది. పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఒకే కులం ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళైనటువంటి అమ్మాయిల కులము తండ్రి వైపు నుంచే వస్తుంది. తండ్రి కులం ఏదైతే అదే ఉంటుంది. మన తెలంగాణలో 99% సేమ్ కులస్తులను చేసుకుంటారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మీ తండ్రి కులం సర్టిఫికేట్ మాత్రమే తీసుకోండి. భర్త కులం అనేది తీసుకోవద్దు. భర్త పేరు ఉండకూడదు కులం సర్టిఫికేట్ పైన. సో కులం సర్టిఫికేట్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఇక్కడ తండ్రి పేరు ఉండాలి కదా, తండ్రి దగ్గరనే తీసుకుంటా అని కాదు. మీ అత్తగారింటి కాడ తీసుకున్నా సరే, మీ అవ్వగారింటి కాడ తీసుకున్నా సరే. అంటే అట్లా అనుకోకూరి, అవ్వగారు అంటున్నాను అనుకోకూరి. తెలంగాణ భాషలో మనం అమ్మగారే అని అంటాం కదా. సో అట్లా అంటే మన తల్లిగారి నుంచి తీసుకున్నా సరే, తల్లిగారి మండలంలో తీసుకున్నా సరే, అత్తగారి నుంచి అత్తగారి మండలంలో తీసుకున్నా సరే, ఏ మండలంలో తీసుకున్నా కూడా పక్కన తండ్రి పేరు ఉండాలి, డాటర్ ఆఫ్ అని ఉండాలి.
తండ్రి పేరు పెట్టమన్నారు కదా, తండ్రి దగ్గరికి పోతే మా నాన్న చనిపోయిండు, మా అమ్మాయి చనిపోయింది, మాకు ఎవరు లేరు, అసలు ఆ మండలంలో నాకు ఆధార్ కార్డు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, అక్కడ అంటుండు అనే సందేహాలు వస్తున్నాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతున్నాయి. తండ్రి పేరు పెట్టాలన్నాడు కానీ తండ్రి మండలం నుంచే తీసుకోవాలనే రూల్ లేదు ఇక్కడ. సో తండ్రి పేరు ఉంటే సరిపోతుంది, మీరు ఏ మండలం నుంచి తీసుకున్నా సరిపోతుంది. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డౌట్. ఇక 8వ చూసినట్లయితే నాన్ క్రిమి లేయర్. ఇది ఎవరికి అవసరం అంటే ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉంటారో, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎలాంటి అదనపు సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అవసరం అండి. ఈ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి అవసరం. ఇది లేటెస్ట్ ఉంటే బెటర్ అండి, లేటెస్ట్ ఉంటే బెటరు. లేటెస్ట్ అంటే ఎట్లా చూసుకోవాలి అని అంటే, నాన్ క్రిమి లేయర్ అంటే మీరు సంపన్న కుటుంబం కలిగిన వారా సంపన్న కుటుంబం కాని వారా అని డిసైడ్ చేసేది. అంటే మీ ఆస్తులను లెక్కగట్టి చేసేది కాబట్టి, ఆస్తి అంటే ఎకనామికల్ కాబట్టి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఇది ఫిబ్రవరి నెల. సో గతంలో తీసుకున్నది ఏదైనా కూడా మార్చి వరకు ఎక్స్పైర్ అయిపోతుంది. ఏప్రిల్ ఉగాది నుంచి ఉగాదికి ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కాబట్టి, సో అప్లై చేసుకున్నప్పుడు పాతది ఉంటుంది మీ దగ్గర. ఎట్లాగో ఇప్పుడు చాలామంది అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు కూడా తీసుకోలేదు, కొంతమంది డైరెక్ట్ ఎస్ఆర్ నో అని పెట్టారు. గ్రూప్ 4కి సంబంధించింది కానీ గ్రూప్ 2కి సంబంధించింది కానీ అప్లికేషన్ చేసినప్పుడు నాన్ క్రిమి లేయర్ ఎస్ఆర్ నో అని పెట్టారు, అంతే టిక్ పెట్టుకున్నాం అంతే. తీసుకోలేరు కాబట్టి ఇప్పుడు తీసుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్త చూసుకొని తీసుకోండి. పాతది ఉన్న వాళ్ళు కూడా కొత్తది తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సడన్గా కొత్తది ఖచ్చితంగా కావాలన్నారు అనుకోండి, అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకోండి, ఎంఆర్ఓలు దొరకరు. సో సర్టిఫికెట్లు పెట్టుకోవడం కష్టమవుతుంది. తప్పనిసరి తీసుకోండి అంటలేను, పాతదైనా చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ పాతది కొత్తది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ లేటెస్ట్ ఉంటే బెటరు. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఎకనామికల్ పైన ఆధారపడి ఉంటుంది, ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్కే చూస్తారు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అని అంటే ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ను దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు ఓబీసీ సర్టిఫికేట్ చెల్లుతుందా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు బోర్డు లెటర్లో ఇచ్చిండు, అదర్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్స్ అంటే ఓబీసీ సర్టిఫికేట్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే చెప్పిండు. ఇక్కడ ఎందుకు అలౌడ్ అని అంటే ఓబీసీ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది. ఇందులో బీసీఈ వాళ్ళు ఇక్కడ ఓబీసీ కిందికి రారు, కానీ మన తెలంగాణలో బీసీ కిందికి వస్తారు. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ బీసీఈ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఓపెన్ కేటగిరీ కిందికి వస్తారు. సో ఓబీసీ అనేది నాట్ వ్యాలిడ్, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేటే తీసుకోవాలి. కాబట్టి అభ్యర్థులందరూ దీన్ని గమనించాలి. ఇక 9వ విషయానికి వస్తే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటే ఏదైనా ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ ఇంకా మీకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే తీసుకోండి. నాకు తెలిసి ఎక్కువ మంది ఉండరు, కొంతమంది ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మిగతా ఎట్లాగో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉంటుంది కాబట్టి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఈ సర్టిఫికేట్లు తీసుకోండి. కొంతమంది తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది కాబట్టి సో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు అంటే మీకు బిల్స్ ఎవరైతే చేస్తారో డీడీఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ కొన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళు కాకుండా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీ సర్వీస్ బుక్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, మీ సర్వీస్ రిజిస్టర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, మీ ఎస్ఆర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మీకు దానిపైన ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళు మీకు సర్వీస్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ అని చెప్పేసి అయితే ఉన్నది. ఇక్కడ 10వ చూడండి, ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫ్రమ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అని ఇచ్చిండు. ఇక్కడ చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అడుగుతూ ఉన్నారు, నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నా నాకు ఎన్ఓసి అవసరమా అని అడుగుతూ ఉన్నారు. ప్రైవేట్గా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు ఎన్ఓసి అవసరం లేదండి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే అడుగుతారు. ఇక కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నా కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకే ఎన్ఓసి అడుగుతారు, మిగతా వాళ్ళకి అడగరు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీరు చేసేటువంటి ఉద్యోగానికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఎన్ఓసి అవసరమా లేదా అని పర్సనల్గా అడగాలనిపిస్తే కామెంట్లో అడుగురు, రిప్లై ఇస్తా. లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేస్తే నేను నేరుగా మీతో మాట్లాడి సమాధానం చెప్తాను. ఇక 11వ దాని విషయానికి వస్తే 2 సెట్ల అటెస్టేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నాడు. దీనిపైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలన్నాడు. ఇది ఎక్కడ దొరుకుతుంది మరి? డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ అన్నాడు. సో కమిషన్ వెబ్సైట్ నుంచి అటెస్టేషన్ ఫామ్ను
డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఈ విధంగా ఉంటుంది అటెస్టేషన్ ఫామ్. ఇక్కడ చూడొచ్చు ఈ అటెస్టేషన్ ఫామ్ అనేది పూర్తిగా 5 పేజీలు ఉంటుందండి. దీనిలో కూడా ఫోటో అతికించాల్సి ఉంటుంది. ఇందులో కూడా ప్రైమరీ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. ఈ ప్రైమరీ డీటెయిల్స్ ఎట్లా నింపాలనేది కూడా పూర్తిగా మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. సో ఇందులో లాస్ట్ పేజీలో సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అతికించి మీరు సంతకం చేయించాల్సి ఉంటుంది. దానిపైన అటెస్టేషన్ సంతకం చేయించాల్సి ఉంటుంది. ఇక 12వ చూసినట్లయితే ఇఫ్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ పర్పస్ ఆఫ్ నోటిఫికేషన్. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా, ఉంటే అని చెప్పేసి అదనంగా ఒకటి వారెత్తడు. ఇట్లా అదనంగా ఏమన్నా ఉంటే పట్టుకురారని వారెత్తడు, ఎందుకంటే వాళ్ళు సేఫ్ జోన్కి ఉండాలి కదా. సో అట్లా. సో ఇది అన్ని ఉద్యోగాలకు సంబంధించి, నాట్ ఓన్లీ గ్రూప్ 4, నాట్ ఓన్లీ గ్రూప్ 3. ఇక్కడ టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి ప్రతి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, టీఎస్పీఎస్సీ వెరిఫై చేసే ప్రతి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇవి ఉండాలి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించినాను అనుకుంటున్నా. అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఈ విషయం చెప్పలేదు అని అంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. లేదంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేసి నేరుగా నాతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. ఇదండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగుంది, ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.